पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సర్వే భవन्तు. సత్యార్థ ప్రకాశము నవమ ఉల్లాసము 205వ పుటలో చూడండి. ద్వాదశాః ఉభయవిధం బాదరాయణం అతః వేదాంత దర్శనం. వ్యాసముని ముక్తియందు భావాభావములను రెంటిని అంగీకరించుచున్నాడు. అనగా జీవుడు ముక్తియందు శుద్ధ సామర్థ్యంతో కూడియుండుననియు, అపవిత్రత, పాపాచరణము, దుఃఖము, అజ్ఞానము మున్నగునవి ఉండవనియు అంగీకరించుచున్నాడు. రెండు రకాలుగా పాపము, పుణ్యము, దుఃఖము వీటన్నింటినీ అంగీకరిస్తున్నాం. ఇవేవి ఉండవు. ఏమని జీవుడు ముక్తియందు శుద్ధ సామర్థ్యముతో కూడి ఉంటాడు. అపవిత్రత, పాపాచరణము, దుఃఖము, అజ్ఞానము మున్నగునవి ఉండవని అంగీకరించుతున్నాడు. అంటే వీరి వ్యాసముని ఒక అభిప్రాయం ఏంటంటే, మరి స్వర్గము ఎందుకోసం వెళ్ళినట్టు, ముక్తి ఎందుకోసం వెళ్ళినట్టు అనే దాన్ని అస్పష్టం. ఏమంటున్నాడు అంటే, భావము అభావము రెండింటిని అంగీకరిస్తున్నాడు. అంటే జీవుడు ముక్తి అందు శుద్ధ సామర్థ్యము అంటే తాను ఎలా ఉన్నాడో అటువంటి భగవంతుడు. ఈ పరిస్థితి ఏంటంటే, పుట్టినటువంటి శిశువు ఎంతైతే ముద్దుగా ప్రతి ఒక్కరికి ముద్దస్తూ ఉండి ఎత్తుకోవాలనిపిస్తుంటాడో, ప్రేమగా చాలా మంచిగా అనిపిస్తుంటాడు. పెరుగుతూ ఉన్న కొద్దీ అతని వ్యవహారము, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ప్రభావం వలన ముఖ కవలికలు అవి మారడంతో ఇక కొద్దిగా దూరం తాను రావడానికే ఇష్టపడడు, మనం తీసుకోవడానికి ఇష్టపడం. ఈ రకంగా రెండు రకాలుగా జరుగుతుంది. అందుకని అది వ్యావహారికంగా ఇది దేవుడు చూపిస్తున్నటువంటిది. మరి వ్యాసముని ఏమంటున్నాడు అని అంటే, జీవుడు ముక్తి యందు శుద్ధ సామర్థ్యంతో కూడి ఉంటాడు అని స్వీకరిస్తున్నాడు. మరియు ముక్తి లోపట పాపాచరణం, అపవిత్రత, పాపాచరణము, దుఃఖము, అజ్ఞానము మున్నగునవి ఉండవని అంగీకరించుచున్నాడు. ఇది సరైనటువంటిది కాదు అనిపిస్తుంది. అది వారి అభిప్రాయము అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. వేదాంత దర్శనాల్లో 6 దర్శనాల్లో వేదాంత దర్శనం కూడా ఒకటి. దాంట్లో వ్యాసముని యొక్క అభిప్రాయం అని చెప్తున్నాడు. అది భగవంతునికి దయానంద సరస్వతి చెప్పకనే చెప్పినటువంటిది. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, అది సరైనటువంటిది కాదు. ఎందుకు కాదు అంటే, మన చంటి పిల్లవాడిని మన ముందు పెట్టి చూపిస్తున్నటువంటిది ఏంటి అంటే, ఎప్పటి వరకైతే మన కనుసైగల్లో మనం చెప్పినట్టు ఉన్నటువంటి పిల్లలు చాలా మంచిగా, అది మన ఇష్టం కాబట్టి. అదే మన చెర నుంచి, మన నుండి వేరుగా ఉన్నటువంటి వాళ్ళు ఆడుకోవడానికి చేయడానికి ఎంత దూరం వెళ్ళినా
మళ్ళీ తిరిగి అది వదిలేసి మన దగ్గరకు రావడం, మళ్ళీ మన నుండి దూరం వెళ్ళడం, ఇది జీవుడి యొక్క అల్పజ్యత అని భగవంతుడు బ్రహ్మాండంలో జరుగుతున్న దాన్ని పిండం ద్వారా నటింపజేసి మనకు చూపిస్తున్నాడు. వ్యాసముని ఏమంటున్నాడు అనంటే, ముక్తిలో జీవుడు శుద్ధ సామర్థ్యంతో కూడి ఉంటాడు అని అంటున్నాడు. శుద్ధ సామర్థ్యంతో కూడి ఉంటే ముక్తికి వెళ్ళినటువంటి ప్రతి జీవుడు ఈ రకంగానే వెళితే, అందరూ వెళితే జీవాత్మల యొక్క ఆ సంఖ్య తగ్గిపోతుంది. అనంత సంఖ్య సంఖ్యామయంగా అవుతుంది. లెక్కలేనటువంటి జీవాత్మలు లెక్కలోకి వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కటి ముక్తిలోకి వెళ్ళినప్పుడు వెళ్ళినట్టుగా అక్కడే వెళ్ళిపోవడం జరగడంతో ఇక జీవాత్మలే ఉండనప్పుడు సృష్టి ఎట్లా ముందుకు పోతుంది, ఈ రహస్యం మునుమందు ప్రకరణంలో వస్తుంది. దయానంద సరస్వతి చెప్తాడు. ముక్తి జీవుడు దీని ద్వారా ఏమిటి అని అంటే, జీవుడు దేవుడవుతున్నాడు, జీవుడు పవిత్రుడవుతున్నాడు కాబట్టి అతనికి పాపాచరణం అవి దుఃఖం అవేవి ఉండనప్పుడు ముక్తిలో ఎంతకాలం ఉంటాడు, మరి ముక్తి నుంచి ఎలా తిరిగి వస్తాడు, ఈ దోషం వస్తుంటుంటది. కాబట్టి అది ముందు ప్రకరణంలో వస్తుంటది. ఇది కేవలం దయానంద సరస్వతి ఇక్కడ వ్యాసముని యొక్క అభిప్రాయం మాత్రం చూపించడానికే ఇక్కడ చెప్పడం జరిగింది. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ నా విచేష్టతే తామాహు పరమాం గతి. ముక్తి అంటే ఏంటిదో కఠోపనిషత్తు యొక్క 2వ వల్లి 3వ వాక్కు 10వ వచనంలో ఉంచి తీసి చూపిస్తున్నాడు దయానంద సరస్వతి. ఏంటంటే, యదా ఎప్పుడైతే పంచావతిష్టంతే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచమహాభూతాల యొక్క సంయోగంలో పంచావతిష్టంతే అంతఃకరణంగా ఏర్పడి ఈ యొక్క 5 ఎప్పుడైతే ఉంటుంటాయో, జ్ఞానాన్ని మనసా సహా, అందులో జ్ఞానము మరి మనస్సుతో పాటు బుద్ధి, నా విచేష్టతే తాం ఆహు పరమాంగతి, వీటితోటి అంతఃకరణంతో కూడి ఉన్నటువంటిది జీవితము, అంతఃకరణ రహితమైనటువంటిది ముక్తి అనేటువంటిది అభిప్రాయం. శుద్ధ మనస్సుతో కూడి పంచ జ్ఞానేంద్రియములు జీవునితో ఉండి బుద్ధి నిశ్చయము స్థిరమైనప్పుడు దానిని పరమగతి మోక్షమందురు. శుద్ధ మనస్సు అంటే శుద్ధ మనస్సు అంటే సాక్షిభూతముగా ఎటువంటి విషయానికి స్పందించకుండా ఉండేటువంటి అప్పుడు పంచ జ్ఞానేంద్రములు జీవునితో ఉండి బుద్ధి నిశ్చయము స్థిరమైనప్పుడు దానిని పరమగతి మోక్షమందురు. ఇప్పుడు ఇది అశుద్ధముగా ఉన్నది, చాలా జాగ్రత్తగా వినండి. మరి అది దయానందునితో ఇప్పుడు ఒక్క విషయం స్పష్టీకరణ రానివ్వండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, శుద్ధ మనస్సుతో కూడి పంచ జ్ఞానేంద్రియములు జీవునితో ఉండి బుద్ధి నిశ్చయము స్థిరమైనప్పుడు, అంటే స్థితప్రజ్ఞతను ముక్తి అని చెప్పడం జరుగుతుంది. స్థితప్రజ్ఞత, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలను వదిలేయలేదు, మరి బుద్ధి ఉంది, మనస్సు ఉంది, అన్నీ ఉన్నప్పుడు, అంటే దీని ద్వారా ఒక రహస్యానికి తెరలేస్తుంది. ఏంటి అంటే, స్వర్గంలో ఉండేటువంటి అనుభూతిని ఇక్కడ కఠోపనిషత్తు రచయిత మరి దానితో ఏకీభవిస్తున్నటువంటి దయానంద సరస్వతి మనకు జ్ఞానోదయం కలిగించడానికి ఒక తెరలేపుతున్నారు. ఏమిటి అని అంటే, ముక్తిలో ఉన్నప్పుడు జీవుడికి ఇంద్రియ సామర్థ్యం ఉంటుంటది. ఈ ఇంద్రియాలు ఉంటాయి అనేటువంటి, అది మరి ముద్రణ దోషమో ఏంటో తెలియదు.
ఇంద్రియ సామర్థ్యం. ఎందుకంటే ఇదివరకు శతపథ బ్రాహ్మణం యొక్క ప్రమాణం నిన్న మనం చెప్పుకున్నాం. నిన్న మొన్న 2 రోజులు చెప్పుకున్నాం. ఏంటంటే శృణ్వన్ శ్రోత్రం భవతి, అంటే శ్రోత్రం లేదు, శృణ్వన్ వినాలనుకున్నప్పుడు మాత్రమే కర్ణేంద్రియ సామర్థ్యం, వినికిడి సామర్థ్యం ఉంటుంది, ఉపయోగపడుతుంది. అంతేగాని అది ఇంద్రియాలే ఉన్నప్పుడు మీరు శ్రోత్రం భవతి అంటే శ్రోత్రం భవతి అంటే ఏమన్నట్టు, భవతి అంటే ఉంటుంది, అంటే లేదు అని అన్నదానికి లేని విషయాన్ని ఉన్నదని చెప్పడం. శృణ్వన్ శ్రోత్రం భవతి, పశ్యన్ చక్షుర్భవతి, ఘ్రాణం ఆఘ్రాణం ఘ్రాణం భవతి, రసయన్ రసనా భవతి, మన్వానో మనోభవతి. ఇవన్నీ ఇంద్రియాలు లేని విషయాన్ని ఉన్నవి అంటే సామర్థ్యం ఉన్నది, జీవునిలో అంతటి సామర్థ్యం ఉన్నది అని చెప్పగానే చెప్పినటువంటిది. కానీ ఇక్కడ ఏమంటుందంటే ఇంద్రియాలు జీవునితో పాటు ఉండి, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది చర్చ. అర్థమవుతుందా అమ్మగారు? రాజమణి అమ్మగారు చూస్తున్నారు, ప్రభాకర్ గారు చూస్తున్నారా లేదా? చూస్తున్నాం ఆచార్యజీ. ఇప్పుడు ఏంటంటే బ్రాహ్మణానికి విరుద్ధమైనటువంటి ఈ కఠోపనిషత్తు ప్రమాణం. ఇప్పుడు మన సిద్ధాంతానికి ఇప్పుడు ఇంద్రియ జయుడు ఇంద్రియాలతో పని తీసుకోకుండా ఇంద్రియాతీతమైనటువంటి స్వామిత్వ భావం. ఇప్పుడు ధారణలో ఏం జరుగుతుందంటే దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఇంద్రియాలతో పని తీసుకోకుండా అధ్యాత్మంలో పదార్పణం చేస్తున్నప్పుడే కళ్ళు మూసుకోవడం తోటి చూపు ఎందుకు ఇచ్చాడు? మూసుకోవాల్సిన అవసరం ఉంటే చూపు ఎందుకు ఇచ్చాడు? ఇక్కడికి వెళ్ళి ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకునేటువంటి పరిస్థితి ఈ శతపథ బ్రాహ్మణ ప్రమాణాన్ని ఖండిస్తుంది, ఈ యొక్క కఠోపనిషత్ ప్రమాణాన్ని ఖండిస్తుంది. స్పందించకూడదు. మనకు ఎటువంటి రుచి? ఇప్పుడు ఓం ప్రకాష్ ఏం చెప్తున్నాడు అంటే, అమ్మాజీ గారు మురుగు కాలువ దాటుతుంటే ఏం చేస్తున్నారు అమ్మగారు అంటే ముక్కు మూసుకుంటాను. ఎందుకు మూసుకుంటున్నారంటే వాసన. అంటే మీరు వాసన చూసే దగ్గరే ఉన్నారా? ఇంకా సాక్షిభూత స్థితికి ఎప్పుడు వస్తారు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి వారు ముక్కు మూసుకోవడం మానేశారు. ఆ ఇంద్రియాతీత స్థితికి, సుఖ దుఃఖాల అతీత స్థితికి తీసుకురావడం, శుద్ధ ఆత్మస్థితికి తీసుకురావడం అనేటువంటిది ఇప్పుడు ఈ శతపథ బ్రాహ్మణాన్ని, ఈ యొక్క కఠోపనిషత్తు దీనిని రెండింటిని ఖండిస్తుంది. ఇంద్రియాలు ఉన్నప్పుడు, ఇంద్రియ జయుడైనప్పుడు, ఇంద్రియాతీతంగా ఉన్నప్పుడు ఈ యొక్క సంధ్యోపాసన వాక్ ప్రాణ మరియు మార్జన మంత్రాలు భూ పునః ఇవన్నీ అవసరం ఏంటి? మరి అందులోనే ఉంటే అవే వాటితోటే కాలక్షేపం చేయాలంటే మరి ముక్తి ఏంటి? ఈ విషయానికి తెరలేపుతున్నటువంటిది ఏంటంటే ఆ సామర్థ్యం ఉంటుంటది, వినియోగించుకుంటేనే ఉంటుంటది, వినియోగించుకోకపోతే ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో తాతగారు వినియోగించేటువంటి హ్యాంగర్ ఉన్నది, చేతికర్ర ఉన్నది, అది ఉన్నాయి, గొడుగు ఉన్నది. ఆ గొడుగును మనం ఎప్పుడు వినియోగిస్తాం? వర్షం వచ్చినప్పుడే కదా. చెప్పులు ఎప్పుడు వేసుకుంటామంటే బయటకు వెళ్ళాలనుకున్నప్పుడే కదా. చేతికర్ర ఎప్పుడు పట్టుకుంటామంటే చేతగానప్పుడే కదా. హ్యాంగర్ ఎప్పుడు పట్టుకుంటామంటే బలహీనతలోనే పట్టుకుంటాం కదా. కళ్ళద్దాలు ఎప్పుడు పెట్టుకుంటాం? బలహీనతల్లోనే కదా. బలహీనతల్లోనే బాధ్యత ఎక్కువగా ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యం. అలాంటప్పుడు ఈ ఇంద్రియాలు ముక్తిలో ఉంటే, ఇక్కడ మళ్ళీ చూడండి, శుద్ధ మనస్సుతో కూడి, అంటే మనస్సును విడవలేదు, మనస్సుతో కూడి పంచ జ్ఞానేంద్రియములు జీవినితో ఉండి బుద్ధి నిశ్చయము స్థిరమైనప్పుడు, అంటే ఏది వదలలేదు, అన్నీ ఉన్నాయి అని ఈ కఠోపనిషత్తు యొక్క ప్రమాణం. అంటే దీని అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మన ముంగట కండ్ల ముందు ప్రత్యక్ష ముక్తిని పక్కన పెట్టండి, మన ముందు కండ్ల ముందు ప్రత్యక్షంగా బండ గుర్తుగా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే చనిపోయినప్పుడు దేహం నుండి మనము యాత్ర చేస్తున్నప్పుడు బస్సు, రైలు, విమానం నుంచి దిగి వెళ్ళిపోయినట్లుగా, యాత్రికుడు బస్సు నుండి, వాహనాల నుంచి దిగిపోయినట్టుగా ఈ మృత శరీరాన్ని దాటి జీవుడు పోయినప్పుడు
ఏ ఇంద్రియాలైతే ఏ ఇంద్రియాల గురించి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుందో ఆ ఇంద్రియాలు ఈ మృతదేహానికే ఉన్నాయి కదా, ఈ మృతదేహానికే ఉన్నాయి కదా. ఇది మనకు కనపడుతుంది, దేవుడు మనకు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. ఇంకా దీనికంటే ఇంకా ముందుకు రండి. ఎప్పుడైతే గర్భాధానములో పురుషుని శరీరం నుండి వస్తున్నటువంటి శుక్ర కణంగా వస్తున్నటువంటి జీవాత్మకు ఈ ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి, ఇది ఒకటి. ఇంకా ఒకవేళ ఈ ఉపనిషత్తుకారుడు చెప్తున్నట్టుగా మరియు ఈ యొక్క శతరథ బ్రాహ్మణకారుడు చెప్తున్నట్టుగా జీవాత్మతో పాటు ఎప్పటికీ ఉన్నట్టయితే, జాగ్రత్తగా వినండి, మళ్ళీ ప్రశ్నించండి అర్థం కాకపోతే, ఎప్పటికీ ఉన్నట్టయితే మరి దేహం అవసరం ఏమిటి, దేహం యొక్క అవసరం ఏమిటి? ఇప్పుడు ఆ దేహము చూపెట్టాలి, దేహానికి ఇంద్రియాలను చూపెట్టాలి. కాబట్టి పురుష శరీరం నుండి వస్తున్నటువంటి శుక్ర కణానికి స్త్రీ యొక్క గర్భాశయంలో పిండముగా ఎదిగింపజేయడం, దానికి ఇంద్రియాలను చెట్టు మీద పువ్వులు కాయలుగా వికసింపజేసి ప్రతిఫలింపజేస్తున్నట్టుగా ఈ దేహానికి ఇంద్రియాలను పెట్టి చూపించడం, మరి వారి కర్మఫలం సరిగా లేకపోతే దృష్టిని పోగొట్టడం, కళ్ళను కనపడకుండా చేయడం, మూగవాడైనప్పుడు నోటి మాటను, వినికిడి సామర్థ్యాన్ని, ఇంకా తప్పుడు కర్మలు ఉన్నట్టయితే చేతులను తీసేయడం, కాళ్ళు తీసేయడం, ఇదంతా ఎందుకు చూపిస్తున్నారు? ఒకవేళ జీవుడితో పాటే ఉంటే ఈ కుంటితనం అంటే ఏంటిది, గుడ్డితనం అంటే ఏంటిది, చెవిటితనం అంటే ఏంటిది, మూగతనం అంటే ఏంటిది? అందుకని ఇక్కడ ఓం ప్రకాష్ చెప్పదలుచుకున్నటువంటి సూటిది మాట ఏంటంటే సామర్థ్యం ఉంటుంది కానీ ఇంద్రియాలు ఉండవు. ముక్తిలో ఒక సందేహం ఆచార్య ఉండండి, ప్రభాకర్ గారు చాలాసేపటి నుంచి ఆగారు. ప్రభాకర్ గారు చెప్పండి, మీది అయిపోయిన తర్వాత వారికి. ఉన్నారా ప్రభాకర్ గారు? వెళ్ళిపోయారా? ఉన్నారు కదా, చెప్పండి. అది సందేహం లేదా సార్? భీమరావు గారు అడగండి. ఇప్పుడు అంతఃకరణాలు అంటే బాహ్యేంద్రియాలు కాక అంతరేంద్రియాలు ఆచార్య? అంతే కదా. ఇప్పుడు భగవంతుడు ఈ మృత్యువులో చూపిస్తున్నటువంటిది ఏంటంటే బాహ్య ఇంద్రియాలు ఏవైతే మనము అనుకుంటున్నామో, కళ్ళకు కనిపించేటువంటి పంచమహాభూతాలు మరియు కళ్ళు, ముక్కు, చెవులు, ఈ ఇంద్రియాలు, ఇవి ఏవైతే మనం బయటకు చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నామో, ఇవి మృత్యువులో పునర్జన్మ కోసం ఈ శరీరానితో పాటు వెళ్ళట్లేదు కదా, ఈ శరీరంలోనే ఉంటున్నాయి కదా. అవునా సార్? కళ్ళు తెరిసే ఉన్నటువంటి ఆ అమ్మ శరీరం మీద కూతురు పడి, అమ్మ నేను వచ్చాను, ఆలస్యమైంది, నేను వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోయావు, అమ్మ నన్ను చూడు, నాతో మాట్లాడమని చెప్పేసి వాళ్ళు బిలబిలలాడుతూ ఉంటారు. కళ్ళు తెరిసే ఉంటాయి, మరి అక్కడ ఎందుకు చూడలేకపోతుంది? అదే ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అంటే ఓం ప్రకాష్ కు అర్థమైంది, దయానంద సరస్వతి చెప్పకనే. దయానంద సరస్వతి ఈ కఠోపనిషత్తు అభిప్రాయాన్ని చెప్తున్నాడు కానీ తన అభిప్రాయాన్ని చెప్పట్లేదు. ధన్యవాదములు రాజమణమ్మ గారు, ప్రభాకర్ గారు, చాలా జాగ్రత్తగా వినండి. పట్టుబడుతుందా లేదా? పడుతుందా? తెలుస్తుంది. ఇంకెవరికైనా ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. ఇక్కడ ఏంటంటే సామర్థ్యం మాత్రమే ఉంటుంటది, సామర్థ్యం మాత్రమే, ఇంద్రియాల సామర్థ్యం. జీవుడికి ఆ సామర్థ్యం భగవంతుడు ఇస్తున్నాడు. మన నిజ జీవితంలో కూడా చూపిస్తున్నాడు. ఏంటంటే మనము ఇక్కడ కూర్చున్నాం కదా, అన్నం ఎప్పుడు తింటామంటే ఆకలి అయినప్పుడే. స్నానం ఎప్పుడు చేస్తుంటాము అంటే ఇది శరీరం జిడ్డుగా ఉన్నప్పుడు, మురికిగా ఉన్నప్పుడు స్నానం చేస్తుంటాం. మరి మంచి బట్టలు ఎప్పుడు వేసుకుంటాం అంటే బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు, లేదంటే పండుగలప్పుడు, సంతోషకరమైన మంచి బట్టలు వేసుకుంటాం. అవసరాన్ని బట్టి, ఈ అవసరాన్ని బట్టి అనేటువంటిది మన నిజ జీవితంలో ఎట్లయితే చూపిస్తున్నాడో అదే ముక్తిలో ఈ యొక్క ఇంద్రియాల సామర్థ్యం ఉంటుంది. అంతేగాని ఇంద్రియాలు ఉంటాయి అనేటువంటిది మరి అది సరైనటువంటిదిగా కనిపించట్లేదు. దీంట్లో మరి మీకు ఎవరికైనా ఇంకా వేరేగా తోస్తే చెప్పండి. అర్థమవుతుందా? ఇంద్రియంలో ఉండడానికి అవకాశం అయితే ఉండదు కదా.
అదే అదే ఆ విషయమే మరి ఇక్కడ మరి పుస్తకంలోనైతే ముద్రణ అయింది కదా, అవును. ముద్రణ అయింది సూక్ష్మంగా ఉంటాయా ఆచార్య మరి? ఆ సూక్ష్మంగా ఉంటాయా? సూక్ష్మంగా ఉండవు, స్థూలంగా ఉండవు, సామర్థ్యము మాత్రమే. ఇప్పుడు ఇంద్రియ జయుడు అన్నప్పుడు ఇంద్రియాలతో పని తీసుకు, ఇప్పుడు కన్ను మూసుకోండి, మూసుకున్నారా లేదా? మూసుకోవడం ఏంటి? ఉంటేనే కదా మూసుకున్నది, ఉంటేనే కదా మూసుకున్నది. శ్వాస ఆపండి. స్తంభ వృత్తిలో పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే శ్వాస ఆపండి. ఓం ప్రకాష్ ఆ మురుగు కాలువ దాటుతున్నప్పుడు అమ్మాజీకి చెప్పిందండి, మీరు వాసన వాసన చూసే దగ్గరే ఉన్నారా, సాక్షిభూతంగా ఎప్పుడు వస్తారు అని ఆ యొక్క మురుగు పరిమళానికి అతీతంగా, సుఖ దుఃఖాలకు అతీతంగా ఓం ప్రకాష్ తీసుకెళ్తున్నాడు. అర్థం కావట్లేదు. వెలుగుని పవిత్రతను దాటటమే సామర్థ్యం అనేటువంటి సామర్థ్యమే అమ్మగారు, సామర్థ్యమే ఆత్మలో ఉండే సామర్థ్యం అదంటే. సామర్థ్యంను పట్టుకుంటేనే మనం ముందుకు పోతాం. ఆత్మకు ఇంద్రియాల అవసరం లేదు, సామర్థ్యం మాత్రం ఉందని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కళ్ళు తెరవండి, ఇంకా పెద్దగా తెరవండి, మూసుకోండి ఒకసారి. ఇది ఉన్న వాటిని వినియోగించుకోవడం కదా. ఇప్పుడు ముక్తిలో కూడా ఈ ఇంద్రియాలు ఉంటాయి, ముక్తిలో కూడా ఈ ఇంద్రియాలు ఉంటాయి, మరి వాటిని వినియోగించాలి కదా. వినియోగించకపోతే వాటి యొక్క ఉపయోగం ఏంటి? అందుకని సామర్థ్యము ఉండడం బుద్ధి సంగతంగా నాకు అనిపిస్తుంది. మరి ఇది మరి దయానంద సరస్వతి అయితే కఠోపనిషత్తుకారుని రచయిత యొక్క అభిప్రాయం మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాడు. వేదాంత దర్శనం యొక్క రచయిత వ్యాసుని యొక్క అభిప్రాయం మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాడు. ఇంకా మా దయానంద సరస్వతి చెప్పాలనుకునేది ముందుకు వస్తుంటాడు, అందుకని చూస్తున్నాడు. ఏమైనా సందేహం ఉంటే అడగండి. అంటే అందులో కఠోపనిషత్తులోని అందులో మనకి వైనం తెలుస్తుంది అని చూస్తే గురుజీ, అంతే. అంటే అక్కడ విపులంగా ఉంటది కదా గురుజీ, ఇక్కడ ఏమైనా తెలియడానికి ఇస్తారు కదా. అమ్మగారు మీరు విషయాన్ని పట్టుకోవట్లేదు. దయానంద సరస్వతి ఈ ప్రకరణానికి అనుగుణంగా అక్కడ విషయాన్ని లేవనెత్తినటువంటి ప్రారంభ సందేహము, ప్రారంభ సమాధానం తీసుకురావట్లేదు. అక్కడ చర్చ జరిగినటువంటి చివరి అంశం, అక్కడ ఏదైతే నిర్ణయించబడిందో ఆ నిర్ణయమే ఈ ప్రసంగంలో ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ ప్రసంగంలో ఉంటది అంటే దీనికి సమాధానం కఠోపనిషత్తులు ఇంకా ముందుకు ఉంటుంటది, సమాధానం చెప్పుంటారు. దయానంద సరస్వతి దాన్ని పట్టుకోలేదు అనేటువంటిది అర్థం వస్తుంది మీరు మాట్లాడే మాటకు. దయానంద సరస్వతి అట్లా కాదు. అక్కడ చర్చ ఏదైతే జరిగిందో సారాంశం, కఠోపనిషత్తు ఋషి ఏదైతే నిర్ణయం చెప్పాడో ఆ నిర్ణయాన్ని ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ప్రశ్నించి ఆలోచింపజేస్తున్నారండి. అదే ఇప్పుడు మనకు కొత్త విషయాన్ని తెరలేపుతున్నారు. ఇంద్రియాలంటే ఈ ఇంద్రియాల వెంట పడకు. ఇప్పుడు ఈ కఠోపనిషత్తును ఖండిస్తున్నాయి కదా ఈ శతపథ బ్రాహ్మణం. సామర్థ్యం ఇప్పుడు మరి శతపథ బ్రాహ్మణం తర్వాత ఈ కఠోపనిషత్తు ఏమంటుందంటే ఇంద్రియాలే జీవునితో పాటు ఉండి బుద్ధి నిశ్చయమైనప్పుడు మనసుతో కూడి ఇవన్నీ ఉన్నప్పుడు ఇక మరి ముక్తి ఆనందాన్ని ఎట్లా అనుభవిస్తుంటారు? వెలుగుతుందా? పంచ జ్ఞానేంద్రియములు జీవంతో ఉండడం సాధ్యంగా ఉండదు కదా ఆచార్య. అదే విషయాన్ని ఇక్కడ చర్చింపడం జరుగుతుంది. విజయదుర్గమ్మ గారు పట్టుకుంటున్నారా? భౌతిక వస్తువులే కదా. అవును. అందుకని నిన్న చెప్పుకున్నవి విషయాల ఆచార్య, ఇంద్రియ గోళములు జీవాత్మలు ఉండవని చెప్తుండే కదా అమ్మగారు. ఇప్పుడు బాల్యము గొప్పదా, యవ్వనము గొప్పదా, ప్రౌఢావస్థ గొప్పదా, వృద్ధావస్థ గొప్పదా, అనుభవం గొప్పదా, జన్మ గొప్పదా? అంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే అక్కడికి గోళకములు ఉండవు అని చెప్పినప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఉంటాయని ఈ ప్రమాణం చూపెట్టినప్పుడు తర్వాతది గొప్పది కదా, బలమైనది కదా. ఇప్పుడు ఈ శతపథ బ్రాహ్మణంలో శృణ్వన్ శ్రోత్రం భవతి, అది రసయన్ రసనా భవతి, స్పర్శయన్ త్వగ్ భవతి,
అని అక్కడ ఈ గోలకములు ఉండవు, సామర్థ్యము ఉంటది అని చెప్పేసి బ్రాహ్మణులు చెప్పాడు. మరి ఇక్కడ కఠోపనిషత్తులో ఏమంటున్నారు? శుద్ధ మనసుతో కూడి పంచ జ్ఞానేంద్రియములు జీవినితో ఉండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కదా. అవును. అందుకని ముందు చెప్పిన దానికంటే తర్వాత చెప్పింది బలంగా ఉంటది కదమ్మా. అవును. బాల్యంలో ఉన్నప్పటి అనుభవం వృద్ధాప్యంలో ఉన్నటువంటి అనుభవం చాలా గొప్పది కదా బాల్యంలో కంటే. అందుకని ఇప్పుడు తర్వాత విషయం ముందుకు పోతే ఇంకా విషయ స్పష్టీకరణ అవుతుంది. యా ఆత్మ అపహత పాప్మా విజరో విమృత్యుర్ విశోకో విజిఘత్సో అపిపాస సత్యకామ సత్య సంకల్ప సో అన్వేష్టవ్యః స విజిజ్ఞాసితవ్యః సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాన్ యస్తం ఆత్మానం అనువిద్య విజానాతి. ఇది ఇక్కడ ఇంకొక రకమైనటువంటి అభిప్రాయం వస్తుంది. ఏదైతే ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ అపహత పాప్మ అంటే పాపం అంటనటువంటిది, విజరహ అంటే వృద్ధం కానటువంటిది, జర అంటే వృద్ధావస్థ ముసలితనము, విమృత్యు చావు లేనటువంటిది, విగత మృత్యు విమృత్యు, విశోక శోకాతీతం, విగత శోక విశోక, విజిగత్స ఈ విజిగత్స అనేటువంటిది దానికి ముందుకు చెప్తుంటారు. అపిపాస సత్యకామ సత్య సంకల్ప సో అన్వేష్ట, అటువంటి ఆత్మను అన్వేష్టవ్య వెతకాలి. విజిజ్ఞాసితవ్య విశిష్ట రూపకంగా దానిని విశేష రూపకంగా తెలుసుకోవాలి. సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి అన్ని లోకాలను తెలుసుకుంటుంటది. సర్వాంశ్చ కామాన్ అన్ని కామనలను, యస్తం ఆత్మం ఏ ఆత్మనైతే ఇవన్నీ తెలుసుకుంటుంటదో అటువంటి ఆత్మను అనువిద్య విజానయతి, ఆ రకంగా తెలుసుకోవాలని చెప్తున్నాడు. ముందు వ్యాఖ్యానం చెప్తుంటాడు, మనం అక్కడ సావా ఏషా ఏతే నా దైవే నా చక్షుష మనసైతాన్ కామాన్ పశ్యన్ రమతే యా ఏతే బ్రహ్మలోకే తం వా ఏతం దేవా ఆత్మానం ఉపాసతే తస్మాత్ తేషాం సర్వే చ లోకా అత్తాః సర్వే చ కామాః స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాన్ చ కామాన్ యస్తం ఆత్మానం అనువిద్య విజానాతి. ఛాందోగ్యోపనిషత్తు. మఘవన్ మర్త్యం వా ఇదం శరీరం ఆత్తం మృత్యునా తదస్య మృతస్య శరీరస్య ఆత్మనో అధిష్టానం ఆత్తో వై స శరీరః ప్రియాభ్యాం స వై స శరీరస్య సతః ప్రియోః అపహతిః అస్తి శరీరం న వావ సంతం న ప్రియే స్పృశతః. ఛాందోగ్యోపనిషత్తు. దీన్ని వ్యాఖ్యానిస్తున్నాడు చూడండి ఒక్కొక్కదానికి. అపహత పాపముడు అంటే పాపము అంటని వాడు. సమస్త పాపాలు, జర అంటే వృద్ధావస్థ, మృత్యు అంటే మరణము, శోకము అంటే బాధ, క్షుధ అంటే ఆకలి, పిపాస అంటే దాహము, ఇవన్నీ రహితుడైనటువంటి సత్యకాముడు సత్య సంకల్పుడు అయినటువంటి పరమాత్మని వేదకి అనే ఉందా, ఇంకేమైనా ఉందా? అంటే పరమాత్మని వెదకడమేమో, వెతికి వెతికి అనే అర్థమే వస్తుంది ఆచార్య. ఇది వెదకి అదే పరమాత్మని వెతికి అతనినే ఎరుగవలయును అని వస్తుంది. దాలో ఇకారం లేదు, అకారం ఉంది కదా వెదకి. అదే మీరు అదే అర్థం. వెతికి అన్వేషించి ఎరుగ కోర వలయును
అంటే తెలుసుకోవలెను, తెలుసుకోవడానికి ఇష్టపడాలి. పరమాత్మను తెలుసుకొని మోక్ష సాధనములను తనను శుద్ధపరుచుకొనుట ఎరిగిన ముక్త జీవుడు పరమాత్మని సంబంధముతో సర్వలోకములను సర్వకామములను పొందును. ముక్తిని పొందిన, ఇప్పుడు దీంట్లో ఏమైనా సందేహం అయితే లేదు కదా. ఇప్పుడు లేని దానిని పొందడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పగానే చెప్పినటువంటిది ఏంటంటే, సాక్షిభూత సాధనలో, ధ్యానంలో, సమాధిలో మనకు చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మాడినటువంటివి, మురిగినటువంటివి, కుళ్ళినటువంటివి తినకూడదు, ఇదొకటి. ఇంకొకటి మంచివి, స్వచ్ఛమైనటువంటివి, చెట్ల మీద పండినటువంటి పండ్లు, ఇవి తినాలనేది ఇదొకటి. మంచివి తినాలనేది, చెడు తినకూడదు అనేది ఇదొకటి. దీనికి అతీతంగా పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే, కంఠకూపేక్ష పిపాస నివృత్తి. కంఠకూపంలో, ఈ యొక్క గొంతు కింద ఛాతి పైన ఈ గొయ్యిలాగా ఉన్నటువంటి దాంట్లో ఈ కదలాడేటువంటి కదలిక, నములుతున్నప్పుడు, మింగుతున్నప్పుడు ఎటువంటి అనుభూతి అయితే కలుగుతుంటుందో ఆ అనుభూతి మీద ధ్యాస పెట్టి అదే అనుభవాన్ని మనము పొందినట్లయితే ఈ ఆకలి దప్పికలను మనం జయిస్తాము అనేది అభిప్రాయం. అంటే ఈ తినడం తాగడానికి అతీతంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ పతంజలి మహర్షి యొక్క సందేశం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇంద్రియాలు ఉన్నప్పుడు, ఆకలి దప్పికలు ఉన్నప్పుడు మరి అవి జీవుడు తింటూనే ఉండాలి కదా. అర్థమవుతుందా లేదా? మరి ఇక్కడ ఇంద్రియాతీతమైనటువంటి స్థితిని దేహాతీతం, ఇంద్రియాతీతం, మనస్సుకు అతిరిక్తంగా ఉండడం, మనస్సు లేనటువంటి, మనస్సు లేకపోవడం ఏమిటి అని అంటే, మనస్సు ఇంద్రియాలు అనేటువంటివి జీవుడికి కాలక్షేపంగా ఇస్తున్నటువంటి సాధనాలు. ఆ సాధనాల మీద ఆధారపడినటువంటి వారు వికలాంగులు. ఇప్పుడు కనపడని వాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకోవడం, నడవరాని వారు కర్ర పట్టుకోవడం, ఇక వినపడని వారు మిషన్ పెట్టుకోవడం, వాళ్ళు వికలాంగులా కదా? బలహీనతల్లోనే బాధ్యతలు ఎక్కువగా అప్పగిస్తున్నాడు కదా దేవుడు. ఎవరు మాట్లాడారు ఇప్పుడు ఏంటంటే, ఏం అట్లుంటేనే పెట్టుకుంటారు. వినే వాళ్ళు ఏమంటారంటే, ఆయన ఏది చెప్తున్నాడో తెలియదు, ఓంప్రకాష్ వాళ్ళు ఏమడిగినా దేనికి స్పందిస్తలేరు, అవి అట్లా అయిపోతుంటారు. అందుకని అడిగిన దానికి కాదంటే కాదండి, స్పందించాలి కదా. అందుకని ఇప్పుడు ఈ ఇంద్రియాతీత స్థితికి, ఈ ఇంద్రియాలతోటి ఏ సుఖభోగాలు అయితే అనుభవించాలో సుఖభోగాలకు అతీతంగా శుద్ధ ఆత్మతత్వాన్ని పట్టుకోవాలంటే ఇవన్నింటినీ జయించాలి. ముక్తిని పొందిన జీవుడు శుద్ధ దివ్య నేత్రములతోను, ఇంకా దివ్య నేత్రములు, ఇప్పుడు ఈ దివ్య నేత్రముల రహస్యం ఏంటంటే, కురుక్షేత్రములో మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు తన పిల్లల పరిస్థితి ఏంటి, ఇంతింత పెద్ద సామంత రాజులంతా తన కొడుకు పక్షాన వచ్చారు, నేను రాజ్యమేలాను, నా రాజ్య వైభోగాన్ని వాళ్ళు అనుభవించారు, మరి ఈ యుద్ధంలో ఏ రాజ్యాన్ని, ఏ సుఖ వైభోగాన్ని అనుభవించినటువంటి పాండు కుమారులు వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారు కదా, ఆ పరిస్థితిని నేను చూడాలి అని అనుకుంటే, అప్పుడు అది కన్ను లేవు కాబట్టి ఎట్లా చూస్తాడు అని అంటే, దానికి విదురుడు, మంత్రి అయినటువంటి విదురుడిని దగ్గర కూర్చుండి నాకు జరిగిన విషయాన్ని సూటిగా చెప్పమనంటే, విదురుడు ఏమంటాడు, నువ్వు వేరు నేను కాదు అన్నయ్య, నీ కొడుకులైనా నా కొడుకులే, పాండుకుమారులైనా కూడా నాకు కొడుకులే, నీకు కొడుకులే, మన కొడుకులు ఇద్దరు బిడ్డలు కొట్లాడుకుంటుంటే దానిని కళ్ళగట్టినట్టే చెప్పమంటావు, ఈ దరిద్రాన్ని నేను చూడలేని, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి విదురుడు వెళ్ళిపోతే, అప్పుడు సంజయుడిని నియమించుకుంటే, ఆ సంజయుడు జరిగినట్టు చెప్తుంటే, సంజయుడికి దివ్య నేత్రాన్ని ప్రసాదిస్తే, ఆ దివ్య నేత్రాలతోటి సంజయుడు కురుక్షేత్రంలో అంత దూరంలో జరిగినటువంటిది అన్ని హస్తినాపురంలో కూర్చుండి ఈ యొక్క ధృతరాష్ట్రుడు చూస్తున్నాడు. దివ్యం అంటే దూరంగా ఉన్నట్టు, కనబడని దానిని కళ్ళకు కట్టినట్టుగా చూడడం.
అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. అది శుద్ధ నేత్రములతోనూ శుద్ధ మనసుతోనూ కామములను చూచుచు పొందుచు రమించుచు ఎవరు బ్రహ్మలోకమందు అనగా దర్శనీయ పరమాత్మ యందు స్థితులై మోక్షమును అనుభవింతురో సర్వాంతర్యామియగు ఆ పరమాత్మను ముక్తిని పొందుటకు ఏ విద్వాంసులందరూ ఉపాసింతురో వారికి ఆ ఉపాసనల వలన సమస్త లోకములు సర్వకామములు ప్రాప్తించు. ఇక్కడ చూడండి ఆచార్య, ఇక్కడ ముక్తిని పొందుటకు అని ఉంటే బాగుంటుంది, తొందరగా అర్థమవుతుంది. అది సంపాదన చేసేటప్పుడు దాన్ని సవరిస్తే బాగుంటుంది. మీరు అక్కడ రేఖాంకితం చేసుకొని పక్కకు రాసుకోండి. ఇప్పుడు ముక్తిని పొందిన జీవుడికి చెప్తున్నది ఏంటంటే నేత్రములు కావాలి, శుద్ధ మనసు కావాలి, కామనలను అంటే పుత్రుని సుఖము కామననే, మరియు శారీరక ఆరోగ్యము సుఖమే, మరియు భౌతిక ధన సంపదలతోటి సిరి సంపదలతోటి అది ఈ కామమే. ఈ కామనలు కావాలి. రమించుచు దాంట్లో మునిగి తేలాడుతూ ఎవరు బ్రహ్మలోకమందు అనగా దర్శనీయ పరమాత్మ యందు స్థితులై ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఈ కళ్ళ రూపం కావాలి, చెవుల వినికిడి కావాలి, మనస్సు యొక్క మననం కావాలి, బుద్ధి ఇంద్రియాలు అన్నీ కావాలి. అవన్నిటితో పాటు పరమాత్మనిలో స్థితమై ఉండడు. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఈ నడవడం ద్వారా చూపిస్తున్నటువంటిది ఏంటంటే నువ్వు వెనుక కాలును తీసి ముందు పెట్టాలి. ముందు పెడితేనే నువ్వు ముందుకెళ్ళగలవు. ముందు కాలు పొదిగిన తర్వాతనే వెనుక కాలును తీయాలి. అంటే నీకు ఈ బాల్యంలో మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మనకు భగవంతుడు చూపించేది వేరు, ఈ ఉపనిషత్తులు దర్శనకారులు వాళ్ళు మనకు ఈ శాస్త్రాల రూపంలో చూపించినది వేరు. ఇప్పుడు కఠోపనిషత్తు ఇంద్రియాలు ఉండాలంటున్నాడు. శతపథ బ్రాహ్మణకారుడు యాజ్ఞవల్క్యుడు ఏమంటున్నాడు, సామర్థ్యం ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ ఛాందోగ్యోపనిషత్కారుడు ఏమంటున్నాడు, ఈ యొక్క బుద్ధి శుద్ధ దివ్య నేత్రములు అంటే సామర్థ్యం అంతే. పశ్చన్ చక్షురు భవతి, చూసేటువంటి సామర్థ్యం అనేటువంటిది ఈ యొక్క దివ్య నేత్రం. భౌతికంగా చర్మచక్షువులు లేవు కాబట్టి మనసు కామనల్లో రమించడం అంటే ధన సంపదలో కొడుకు కోడలు మనవరాళ్ళలో ఉండడం, లేదంటే సిరి సంపదలలో ఉండడం, వారి యశోగాథలను వాటిలలో అవన్నీ కామనలను పొందుతూ రమిస్తూ వాటిలో వాటిని వదలడం అనేది కాదు, వాటి నుంచి బయట రావాలని కాదు, అందులోనే మునిగి తేలాడుతూ బ్రహ్మలోకమందు అనగా ఎవరు బ్రహ్మలోకమందు అనగా దర్శనీయ పరమాత్మని యందు స్థితులై, అంటే ఈ కామనలు ఉండాలి, ఈ కోరికలు ఉండాలి, ఈ ఇంద్రియాలు ఉండాలి, మరియు పరమాత్మలో ఉండాలి. ఇవన్నీ ఒకేసారి. అది ఎలా సాధ్యమవుతుందో తర్వాత మునుముందు ప్రకరణలో తెలుస్తుంది. స్థితులై మోక్ష సుఖమును అనుభవింతురో సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మను ముక్తిని పొందుటకు ఏ విద్వాంసులు అందరూ ఉపాసింతురో వారికి ఆ ఉపాసన వలన సమస్త లోకములు సర్వ కామములు ప్రాప్తించును, అన్నీ లభిస్తాయి. ఇప్పుడు దీనికి భర్తృహరి ఏమని చెప్తున్నాడంటే కృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణ, కోరికలు సమాప్తం కావు, మనమే సమాప్తం అవుతుంటాం ఈ శరీరంతో. ఈ శరీరం యొక్క ఆయుష్ ఉండడం వల్ల, ఆయుష్ తోటి ఈ శరీరం సహకరించకపోవడం వల్ల మనం చనిపోతామే కానీ మన కోరికలు అనేటువంటి సమాప్తం కావు. అందుకని కోరికల నుండి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తాబేలు తన కాళ్ళను తోకను తలను
బొచ్చ కిందకి ఎట్లయితే తీసుకుంటుంటుందో కోరికల నుండి మనకు మనం వెనుకకు తగ్గాలి అని భగవంతుడు వ్యావహారికంగా మనకేం చెప్తున్నాడు అంటే ఈ ఈ బాల్యంలో పసితనంలో లేని పనులను, పసితనంలో లేని జీర్ణ శక్తిని మరి యవ్వనంలో ఇచ్చి దుందుడుకుతనంతో ముందుకు తీసుకెళ్లి వృద్ధాప్యంలో పళ్ళుడగొట్టి అరిగించుకునే సామర్థ్యాన్ని తగ్గించి మనల్ని దేహాతీత స్థితికి తీసుకెళ్తున్నటువంటి రహస్యాన్ని చూపిస్తున్నాడు. పట్టుకుంటున్నారా అమ్మగారు? వింటున్నాం ఆచార్య. సుభద్రమ్మ గారు అర్థమవుతుందా లేదా? మాట్లాడట్లేదు. అర్థం అవుతుంది ఆచార్య. భగవంతుడు మన నిజ జీవితంలో చూపిస్తున్నది వేరు. ఇక శాస్త్రీయకారుడు దీంట్లో అంటే శాస్త్రీయకారుడు అంటే మరి ఎవరి అభిప్రాయం వారు. దీంట్లో దేవుని గారు తొందరగా పట్టుకుంటారు. ఏంటంటే ఇది అవును, అది వారి అభిప్రాయం, వారు అట్లా రాశారు, నువ్వు అదే తీసుకోవాలనే నువ్వు నీ బుద్ధితో ఆలోచించంట అంటారు. చాలా లోతైన విషయం అది. మరి అందుకని ఇక్కడ మరి దయానంద సరస్వతి ఉపనిషత్తుకారులు, శత బ్రాహ్మణము, వేదాల యొక్క అన్ని అభిప్రాయాలు చెప్పేసి చివరికి తన అభిప్రాయం చెప్తుంటారు. ముందు వీరిట్లన్నారు, వీరిట్లన్నారు, అంటే దీని అభిప్రాయం ఏంటంటే ఇందాక వరలక్ష్మమ్మ గారు అన్నారు కదా, మరి ఆ కఠోపనిషత్తు తీసి చూస్తే అక్కడికి వెళితే ఈ రహస్యం తెలుస్తుందేమో అని వారు ఎట్లయితే అన్నారో ఆ రకంగా మరి అక్కడ అది చదువుతున్నప్పుడు ఆ భ్రాంతిలో మనం అక్కడే ఉంటే ఇక్కడికి ఎట్లా వస్తారు అని చెప్పేసి దయానంద సరస్వతి వారి అభిప్రాయం, వీరి అభిప్రాయం, వీరి అభిప్రాయం, అందరి అభిప్రాయాలు చెప్పి చివరికి సందేశం ఇస్తుంటారు. అదే మనమ్మ గారు అర్థమవుతుందా? ఎవరి అభిప్రాయం వారు రాస్తున్నట్టున్నారు ఆచార్య. ఇప్పుడు దయానంద సరస్వతి ఈ అందరి అభిప్రాయాల యొక్క రహస్యం ఏంటంటే, మా వైదిక విద్వాంసులు దయానంద సరస్వతిని ఎవరైతే ఈ పంచమహాయజ్ఞ విధి అనుసారంగా సంధ్యోపాసన, అగ్నిహోత్రము చేస్తూ పంచమహాయజ్ఞ విధి అని చెప్పేసి సంస్కార విధిని ఏవగిస్తున్నారో, దయానంద సరస్వతి పట్టుకోలేకుంటున్నారో వారందరికీ కనువిప్పు కల్పిస్తున్నటువంటిది ఏంటంటే, అందరి అభిప్రాయాలు చూసిన తర్వాత ఎక్కడ కూడా పరిపూర్ణత లేదు, పరిపూర్ణతకు ఈ దిశగా ఉన్నది అని తన అభిప్రాయంతో మనకు ఈ ఆర్య సమాజ సిద్ధాంతాన్ని మన ముందు పెట్టాడు. ఇవి ఇప్పుడు వరలక్ష్మి అమ్మగారు చెప్పిన దాని ప్రకారంగా ఎవరైతే అందరి అభిప్రాయాలు సరైనవే, అన్ని మతాలు సరైనవే, అన్ని ధర్మాలు చెప్పేది అదే విషయము, ఎవరు ఏ దారి గుండా వెళ్ళాల్సింది అక్కడికే అనేది మనకు ఏదైతే నమ్మిస్తున్నారో ఆ అభిప్రాయాన్ని అంతా దయానంద సరస్వతి ఈ ప్రమాణాలన్నింటినీ క్రోడించి ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా పటాపంచలు చేస్తున్నాడు. అవేవి కావు. ఇప్పుడు దేవుడు ఈ పిట్టల ద్వారా గూడు కట్టుకున్నటువంటి పిచ్చుకలు గూటిలోంచి బయటకు వెళ్ళాలంటే ద్వారం పెట్టుకుంటాయి, ఆ ద్వారం గుండానే బయటకు వెళ్తుంటాయి. మళ్ళీ లోపలికి రావాలంటే అదే ద్వారం గుండా వస్తుంటాయి కదా. ఆ విషయాన్ని దయానంద సరస్వతి వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం భగవంతుని నుండి అతను పుట్టిస్తే మనం పుట్టాము కాబట్టి అతని ఆజ్ఞానుసారంగా ఉండాలి, అదే వేదము, బ్యాక్ టు ద వేదాస్, వేదాల వైపు తిరిగి రండి, వేదాలకు వేరంగా, వేదాలకు భిన్నంగా ఇంకెక్కడను మీకు సద్గతి లభించదు అనేటువంటిదే దయానంద సరస్వతి సారాంశం. అదే ఆచార్య, ఇప్పుడు అందరి అభిప్రాయాలు వేదాలకు అనుకూలంగా ఉంటేనే అవి చెల్లుబాటు అవుతాయి కదా ఆచార్య. సమయం చాలా పరిగెడుతుంది, మరి చాలా అతీతమైపోయింది. అవును, సరే ముందుకు తీసుకెళ్ళండి. సంధ్యోపాసన ఎవరి అభిప్రాయమైన వేదంతో పోల్చుకోవాల్సి వస్తుంది కదా. అట్లా పోల్చుకుంటే ఈ మతాలే ఉండవు కదా. అవును, ఈ వేదాలలో కూడా అట్లే రాశారు కదా ఆచార్య. అంటే భాష్యకారుల అభిప్రాయం కానీ వేదంలో అట్లా లేదు, ఒకటే ఉంటుంది. దయానంద సరస్వతి మనకు చూపిస్తున్నటువంటిది అది. వేద భాష్యం ఎట్లా చేయాలి, సాయనాచార్య ఎట్లా చేశాడు, మాధవాచార్య ఎట్లా చేశాడు, నింబకాచార్య ఎట్లా చేశాడు, అది మనకు ఋగ్వేద భాష్యంలో చూపించాడు. సరే ప్రభాకర్ ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగ పాఠం ద్వారా మనం జీవుడు ముక్తి యందు ఎలా ఉంటున్నాడని
అనేక రకాలైన మనం ఇక్కడ చర్చల ద్వారా కొంత ఋషుల యొక్క సూత్రాల ద్వారా విని కొత్త విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. జీవుడు ముక్తి అందు శుద్ధ భావంతో ఉండునని తెలుసుకున్నాం. అంతఃకరణ రహితంగా అయినప్పుడే ముక్తిలో ఉన్నాడని ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ విధంగా ఇంకెన్నో ముఖ్యమైన విషయాలు ఈ ఎపిసోడ్లో, ఈ పాఠంలో ఉన్నాయి. కాబట్టి అందరం ఈ ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి అందరికీ అందించాలని కోరుచున్నాం. ఎపిసోడ్ని 1-2 సార్లు విని ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో సందేహాలను రాసి సందేహం నుంచి విముక్తి పొందాలని కోరుచున్నాం. ఆ తర్వాత ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సువర్చలమ్మ గారు చేయిస్తారు. ఆచార్య సరేభ్యో నమః. సంక్షేప వైదిక సంక్షేపాస్త్ర బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యశస్వీర్మయి శ్రీకి శ్రేయతాం స్వాహా. ఆచమనం. ఓం సిన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. अद इंद्रिय स्पर्श मंत्र. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. हनुमार्जन मंत्र. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अघमर्षण मंत्र. ओम ऋतं च सत्यं च भीता तपसो च जायता, ततो रात्र जायता, ततः समुद्रोर्नवः. समुद्रादर्णवाददे संवत्सरो अजायत, अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि. ओम सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः. आचमनमन्त्र. ओम सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. ओम प्राचीदिदग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः.
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो दक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः प्रदेशे दिक्कु वरुणोऽधिपतिः पृदाकु रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः उदीची दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षितास्य निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नम ऋषेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः उपस्थानमन्त्राः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तशुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देव हितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अधीनाः स्याम शरदशतं भूयस्य शरदशता ॐ शन्नो देवीरभिष्टया भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వర దయానిధి నీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల నుండి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఇంతే సంప్రాప్తించుకున్నట్లు అనుగ్రహించుము స్వామి. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మయజ్ఞం సమాప్తం. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదములు సువర్చలమ్మ గారికి.
తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. నమస్తే. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. సర్వేభ్యో నమో నమః. నమస్తే.